ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో రాజ్య పరిపాలన చేయిచూ ఉండెను. అతని ద్వారపాలకుడు మొర్దెకై అను నీతిమంతుడు రాజు కాపలాదారుడుగా ఉండేవాడు. రాజు సేనాధిపతి కోసము అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏం మొర్దెకై, నాకు నమస్కారం చేయడం లేదే? నేను దేవునికి రాజుకు తప్ప ఎవరికి నమస్కారం చేయను. సరే, నీ సంగతి తర్వాత చూస్తాను. సేనాధిపతి, రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? మహారాజా, అందరూ క్షేమమే, ఒకడు తప్ప. ఒక్కడా? ఆ ఒక్కడు ఎవరు? ఇంకెవడు? ద్వారపాలకుడు మొర్దెకై. సరే సరే. ఇప్పుడు కూడా మొర్దెకైని పట్టించలేకపోయాను. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఈ మొర్దెకైని ఎలాగైనా రాజుగారి చేత బంధింపజేసి ఇతన్ని ఉరి తీయాలి. ఎద్దుల బండితో ఒక ఉరికాయ చేయిస్తాను. దీని మీద ఉరి తీసి ఊరంతా తిప్పుతాను. ఇదే నా ప్రతిజ్ఞ. అదేమిటండి, మన ఇంటి ముందు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేశారు. అది ఎవరి కోసము, ఎందుకోసం? ఇదా, మొర్దెకై అని ఉన్నాడులే, అతని కోసం ఈ 11 అడుగుల ఉరి. జాగ్రత్త అండి. ఆ రోజు రాత్రి కొందరు దొంగలు రాజుగారిని ఎలా చంపాలని ఆలోచిస్తున్నారు. ఎరా, రాజుగారిని ఎలా చంపాలని ప్లాన్ చేశావు? ఒక ఉపాయం ఆలోచించాను. ఎలాగైనా సరే ఈరోజు రాత్రి రాజుగారిని మట్టపెట్టాల్సిందే. ఈ సంగతి చాటుగా విన్న మొర్దెకై ఎలాగైనా రాజును రక్షించాలనుకున్నాడు. ఇదా మీ ఆలోచన? నేను మీ సంగతి రాజుకు చెప్తాను అని రాజు దగ్గరికి బయలుదేరాడు మొర్దెకై. మహారాజా, కొందరు దుండగులు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఎవరా దుండగులు? ఏమిటా రహస్యం? రాజా, మీరు ఎలాగైనా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇదే నేను మీకు చేయదగ్గ సహాయం. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఆ రోజు రాత్రి దుండగులను పట్టుకొని రాజు బంధించి చెరసాలలో వేయించి వారిని చంపించేశాడు. మరుసటి రోజు ఉదయం హామాను రాజు దగ్గరికి వచ్చాడు, సంగతి తెలియక. ఏం హామాను, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు మహారాజా. నేను చెప్పేది చేయి. మన మొర్దెకై ఉన్నాడు కదా, ద్వారపాలకుడు, అతన్ని తీసుకొని రాజవస్త్రములు రాజకిరీటము ధరించి రాజు గుర్రం మీద ఊరేగించు. గుర్రం మీద ఊరంతా ఊరేగించు. ఇదే నువ్వు చేయవలసిన పని. ఎందుకు మహారాజా, ఎందుకు ఊరేగించాలి? ఏం జరిగింది నాకు తెలియజేయండి. చెప్పింది చేయి, అంతే. మొర్దెకైకి జయము. రాజును గణపరిచిన, రాజును రక్షించిన మొర్దెకైకి జయము. జయము జయము మొర్దెకై. బందిపోట్ల దొంగల నుంచి రక్షించాడు. జయము జయము మొర్దెకై. జయము జయము మొర్దెకై. ఇంతటి అవమానం నేను భరించలేను. ఏం చేయాలా, ఎలా చేయాలా? నా పగ ఎలా తీర్చుకోవాలనుకుంటూ తన ఇంటికి చేరాడు. అతని భార్య ఇలా చెప్పసాగింది. ఏమండి, ఎవని చేత నీకు అధిక నష్టం కలుగుచున్నదో తెలుసా? ఆ మొర్దెకై యూదుల వంశస్థుడైన ఎడల అతని మీద నీకు జయం కలగదు. ఆవశ్యకంగా నీవు చెడిపోయేదు. దీనికి మార్గమే లేదా? నువ్వు పని మానుకుంటే మంచిది. నేను రాజుగారితో రాణిగారితో ఏకాంత మందిరంలో కలిసి నేను ఉపాయం ఆలోచించి అతన్ని ఎలాగైనా మట్టు పెట్టిస్తాను. చెప్తే వినరు. మీ కర్మ, మీ ఇష్టం. ఎలాగైనా సరే రేపు ఉదయం వెళ్ళి రాజుగారికి సంగతి వివరించి అంతం చేస్తాను. ఈ సైన్యాధిపతి హామాను నాతో ఏదో మాట్లాడాలని చెప్పాడు, ఇంకా రాలేదు. ఇలా ఉద్యానవనానికి వెళ్తాను, అప్పుడు
అప్పుడే హామాను అక్కడికి చేరుకున్నాడు. మహారాణి గారు, నేను మీతో ఒక విషయం రహస్యంగా చెప్పాలనుకుంటున్నాను. రాజుగారి పడక గదిలోకి వచ్చినావు, నీకు ఎంత అహంకారము! ఎవరక్కడ? ఈ దుష్టుని బంధించండి, చెరసాల్లో వేయించండి. ఏమిరా నీ ధైర్యము? రాజు సన్నిధిలోనే నా యొద్దకు వచ్చేదవా? రాజు అది చూచి, ఎవరక్కడ, త్వరగా రండి, ఈ దుష్టుని బంధించండి అని కేక వేశాడు. ఈ దుష్టుని ఉరి తీసేయండి, ఇతడు రాజుగారి ఎదుటనే రాణిని చెరపట్టాలని చూశాడు. హామానుడు ఏం చేయమంటారు మహారాజా? హామానున ఉరి తీసేయండి. మహారాజా, నాదొక విన్నపము. ఏమిటి చెప్పు? ఈ హామాను మొర్దెకై కోసము తన ఇంటి దగ్గర ఒక ఊరికొయ్య చేయించాడు. దాని మిన్నే అతన్ని ఉరి తీసేయండి. ఆలస్యం చేయొద్దు. ఈ దుష్టుడు ఉండకూడదు బ్రతికి. చూశారా, ఎవరైతే ఇతరుల కోసం గుంత తీశారో తాను తీసిన గుంతలో తానే పడ్డాడు. ఇతరుల కోసము ఉరికొయ్య చేయించావు హామాను, నీకోసం చేయించుకున్నావు నీకు తెలియదు. జీవం గల దేవుని పిల్లల మీద నీకు విజయం కలగదు హామాను. ఇప్పటికైనా నీవు నరకానికి వెళ్తావు.